హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. కొబ్బరి తోటకు వచ్చాను. కొబ్బరి బొండాలు ఎలా తింటారో మీకు చూపించడానికి. చూడండి ఫ్రెండ్స్. ఒక కంటెంట్ లేని దానికి వీడియోస్ తీయడం నాకు ఇష్టం లేదండి. మీకు ఏదైనా చూపిస్తే దానివల్ల వీడియో వల్ల ఏదైనా చూసిన సాటిస్ఫాక్షన్ ఉండాలి కాబట్టి తీయట్లేదు. అందుకే లేట్ అవుతున్నాయి వీడియోస్. ఏమనుకోకండి ఫ్రెండ్స్. సాయంత్రం దాకా మీరు ఎప్పుడు ఆన్ చేసుకున్నా వస్తుంది కదా. మీరు లేదు బతికిందని పొద్దుగా కానీ అదిగో అది తీస్తే ఒక అరగంట దాకా పడుతుంది. ఇగో రాదది. అది రాదది ఇంకా నడుస్తారు బాగా ఇంకా తీసుకుంటే కాగింది ఈ వర్క్ మాత్రం చాలా రిస్క్ అండి. అలాగ నడానికి ఒక తాడు, అలాగే కాళ్ళకు తాడు వేసుకుని వీళ్ళు మోపు అని పిలుస్తారు దీన్ని. దాన్ని వేసుకుంటే కానీ మీదకి ఎక్కడానికి వీలవ్వదు వీళ్ళకు. పైన కూడా తేనె తట్టెలు అలాంటివి రకరకాల జీవరాశులు కూడా ఉంటాయి. విషపురుగులు లాంటివి, అంటే తేళ్ళు జర్లు లాంటివి ఉంటాయి పైన. అయినా కూడా వీళ్ళకు ఏం కావదండి. వాళ్ళకి రోజు అదే పని కాబట్టి వాళ్ళకి భయం ఉండదు. ప్రతి గెలకి కూడా అట్లా తాడు కట్టే మెల్లగా కిందకి దించుతారు. అందుకే దీనికి కొబ్బరికాయకి రేట్లు అనేవి డిఫరెన్స్ డబుల్ ఉంటాయి. అలా మెల్లగా దించితే కానీ అవి ఉండవు, లేకపోతే పగిలిపోతాయని మెల్లగా దించుతారు. ప్రతి గెలకి సుమారు ఒక 50-40 కాయల దాకా ఉంటాయండి. వీళ్ళు ఇలా దించి వీటిని మళ్ళీ కాడకోయటం అంటారు. అవన్నీ కోస్తే కానీ ఆ గెలలు అట్లా నీట్గా కనబడవు. ఆ పక్కన ఉన్న వీటిని కాడలు అంటారు. వీటిని కోసినాకనే లోడింగ్ చేస్తారు. సుమారు ఒక 10 మంది ఉంటే కానీ ఒక డీసీఎం అవ్వదండి. కొంతమంది ఒక 4-5 తెంపేటోళ్ళు ఉంటారు. లోడింగ్ చేసేటోళ్ళు ఒక 4-5 ఉంటారు. సుమారు 8-10 మంది దాకా ఈ వర్క్ చేస్తే కానీ డీసీఎం లోడ్ అవ్వదు. ఆఖరికి ఇలా లోడ్ చేసి వదిలేస్తారు. హాయ్ అండి, చూసారు కదా. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.